ప్రేక్షకులకు నమస్తే. ప్రకాష్ రాజ్ అనే కమ్యూనిస్టు ఉర్ఫ్ క్రిస్టియన్, వీడికి బ్రెయిన్ మొత్తం దొబ్బినట్టు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ లాగా ఉండాలి, కమ్యూనిస్ట్ అయితే నికృష్టుడైన కమ్యూనిస్ట్ లాగా ఉండాలి. కానీ ఇంటలెక్చువల్గా యాక్ట్ చేస్తూ పిచ్చివాగుడంతా వాగుతుంటాడు. సో ఈ మధ్యలోనే రామాయణం గురించి, సీతారాముల గురించి నోటికి వచ్చింది ఏదో వాగాడు. నాకు తెలిసి ఒక 2-3 చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా అయ్యాయి. మరి అబ్జెక్షనబుల్ ఉంది మ్యాటర్ అయితే. ఇంకా దాన్ని బట్టి మరి వ్యక్తిని జైలుకు పంపిస్తారా, ఏమైనా బెయిల్ తీసుకుంటాడా, అది మనం చూద్దాం. అయితే ఈ వ్యక్తి ఏ సబ్జెక్ట్ లేకుండా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతాడు. పోనీ మాట్లాడేవన్నీ కేవలం హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, లేకుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏవైతే తనకి ఇష్టం లేదో దాని గురించి మాట్లాడతాడు. మనం సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఏది మాట్లాడినా అది ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. ఈ క్యాండిడేట్ మాట్లాడే దాంట్లో ఏ ఫ్యాక్ట్స్ ఉండవు, పిచ్చివాగుడంతా వాగుతాడు. సో ఇప్పుడు రామాయణం గురించి లేటెస్ట్గా వాగాడు, ఒకసారి విందాము. విని ఇలాంటి ఎదవలు అసలు సభ్య సమాజంలో ఎందుకున్నారో మనం ఆలోచించుకోవాలి. వీళ్ళని బాయ్కాట్ చేసేసి, బైబిల్లో ఆశ్రయపురం అని ఏదో ఉంటుంది, అంటే క్రిమినల్స్ని, పిచ్చివాగుడు వాగేటోళ్ళని అక్కడ పెడతారనమాట. సో అలాంటిది ఏదో తయారు చేసి తడిపారు అంటారు కదా, అక్కడికి పంపిస్తే బాగుంటుంది. సో ఈ క్యాండిడేట్ ఏమన్నాడో ఒకసారి విందాము, చాలా విశ్లేషణ చేసుకోవాలి దీని మీద. సో ఒక ప్లేన్లో ఎవరో పిల్లలు రామాయణాన్ని రీరోడ్ చేశారంట. ఇలాంటి ఎదవలకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు రీరైట్ చేయడానికి రాదురా, ఉన్నది చెప్పాల్సి వస్తుంది. ఏదైతే రామాయణంలో ఉందో అదే చెప్పాలి. నేను రీరైట్ చేస్తా అంటే ఇప్పుడు మేము కూడా రీరైట్ చేస్తాం నీ చరిత్రని, పచ్చిబూతులు పెట్టి నీ చరిత్రను ఇలాంటి అని రాయొచ్చు. ఇష్యూ కాదు అది. ఏదైతే రామాయణంలో ఉందో అది చెప్పాలి. సో పైత్యం చూడి, ఎవరో ఒకరిని తీసుకొని వీడు రామాయణం మీద పిచ్చివాగుడు వాగుతాడు. వినండి. Suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama. సో రామ అన్నాడంట, లక్కీ అన్నాడంట. అంటే రామాయణంలో లక్కీ అనే పేరు లక్ష్మణుడికి ఉంటుందా? పైత్యం. మరి నిన్నేమనాలి? యాంటోనీ అనాలా? ఒరే యాంటోనీ ఇక్కడ రారా. సరే బాగుంది, ఇది ఫిక్స్ అయిపోదాం. Says, no, it is somebody's land. It's a... ఇప్పుడు వచ్చింది అరణ్యంలోకి. అరణ్యంలో ఎవరి ల్యాండ్ ఉంటుందండి? ఎవరి ల్యాండ్ ఉండదు. అరణ్యం అనేది అందరిది. ఇప్పుడు అరణ్యంలో జంతువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జంతువుల ల్యాండ్ అనుకోవాలా, లేకుంటే అరణ్యంలో గిరిజనులు ఉన్నారు, అది గిరిజనులది కూడా కాదు. ఎందుకంటే గిరిజనులు కూడా ఏమంటారంటే, ఇది మాది కాదు, ఇది ప్రకృతిదని దాని పద్ధతి ప్రకారం వాడుకుంటారు. సో ఇది ఎవరిదో ల్యాండ్, అరణ్యంలో ఉన్న ల్యాండ్ ఎవరిదో ల్యాండ్ కాదు బాబు. ఒకవేళ అక్కడ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించింది. ముందుకెళ్దాం. సో అరణ్యానికి వచ్చారు, అక్కడ ఆకలయింది, పండు తింటున్నారు. సో ఈ క్యాండిడేట్ ఒకటి ఏం చెప్పాడంటే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ మాంసం తినలేదు, పండ్లే తిన్నారని వీడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఒక రకంగా మనం సంతోషపడాలి. సో ఆకలి అయితే తినొచ్చు అని ఎవరో చెప్పారంట, మనం విందాము. సో వీళ్ళు తింటుంటే శూర్పణఖ రాముడు ఎప్పుడు వచ్చారు రామాయణంలో? ఎక్కడ లేదు. సో పైత్యం అన్నమాట, ఇదొక రకమైన పైత్యం. రావణాసురుడు ఎందుకు వస్తాడు వీడికి? రావణాసురుడు లంకలో ఉన్నారు. లంక ఎక్కడుంది? భారతదేశం ఏదైతే చివరిది ఉందో, అంటే సముద్రం ఉందో సౌత్లో, అక్కడ నుంచి 100 యోజనాల దూరం, అంటే దాదాపు ఒక 1500-1600 కిలోమీటర్ల దూరంలో రావణాసురుడు ఉన్నాడు. సో రావణాసురుడికి అయితే ఇండియాకు సంబంధం లేదు బస్సు. మరి నువ్వు ఏ రామాయణం చెప్తున్నావో, నువ్వు మాట్లాడే మాటలకే మీనింగ్ ఉండదు. ఇక నువ్వు రామాయణం మాట్లాడమంటే పచ్చిబూతులే మాట్లాడాలి, నీకేం తెలియదు. సో సరే, శూర్పణఖ వచ్చింది, ఏమైందంట విందాం. It says, Anna, somebody is eating our fruits.
సో ఒకటి గుర్తుపెట్టుకోండి, శూర్పణఖ వచ్చింది అనుకుందాం. ఈ భారతదేశం అనేది శూర్పణఖది కాదు బస్సు. భారతదేశం అనేది శ్రీరామచంద్రుడిని ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళది. రావణాసురుడి ల్యాండ్ ఎక్కడుంది? శ్రీలంకలో ఉంది. అది చెప్పాను కదా. అది ఇండియా నుంచి 15 నుంచి 1600 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఈ వనంలో దండకారణ్యంలో ఎక్కడైతే సీతారాములు వెళ్ళారో అది టెక్నికల్లీ ఇట్ బిలాంగ్స్ ఇక్ష్వాకు వంశం, అంటే సూర్యవంశానికి చెందింది. ఎందుకంటే ఈ రాజ్యాలన్నీ వాళ్ళే పాలించారు. సో టెక్నికల్గా నువ్వు తప్పురా యాంటోనీ, పప్పులో కాలేసావు ఇక్కడ. సో యాంటోనీ ఇంకేమంటున్నాడు ఒకసారి విందాం. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. సో రావణాసురుడు అన్నాడంట, వాళ్ళు ఆకలితో ఉన్నారు, సరే వాళ్ళని తిననిద్దాము, తర్వాత మాట్లాడదాం. సరే భయ్ అనుకుందాం. ఒకవేళ ఈ అరణ్యం అంతా రావణాసురుడిది అయితే రావణాసురుడు ఏం చెప్పాలి? నువ్వు నా పండు తినొద్దు, ఇన్ని డబ్బులు ఇచ్చి తిను అని చెప్పాలి. ఇక్కడ రావణాసురుడు ఏమంటున్నాడు? వాళ్ళు ఫస్ట్ తిని తర్వాత మాట్లాడదాం. అంటే రావణాసురుడు మోసం చేస్తాడని చెప్తున్నావు యాంటోనీ. నేను ఒప్పుకుంటా, రావణాసురుడు మోసం చేశాడు. ఈ కథ ప్రకారం కూడా ఒప్పుకుందాం. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. సో రాముడు లక్ష్మణుడిని లక్కీ అంటాడంట. అరే సరేరా యాంటోనీ, నేను ఒప్పుకున్నా. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. సో సమ్ ట్రైబల్స్ హ్యావ్ కమ్ అంటే ట్రైబల్స్ కాదు, మేము ఓనర్స్ అని చెప్పారంట. సో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలే. రావణాసురుడు ట్రైబల్ కాదురా, రావణాసురుడు రాజు. శూర్పణఖ ట్రైబల్ కాదు, శూర్పణఖ కూడా ఆ రాజుకి ఏది సోదరి. ప్లస్ ఇంకోటి, రావణాసురుడు లంకకేని శూర్పణఖని కరదూషణలని ఈ అడవికి పంపించి ఎందుకు పంపించాడు? అక్కడ ఉండే ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒరిజినల్ ఓనర్సో, ఋషులు మునులు అక్కడ ఉన్న ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన ఓనర్లు, వాళ్ళని హింస పెట్టమని శూర్పణఖని పంపించాడు. నువ్వు స్టోరీ మొత్తం మార్చేసావు. యాంటోనీ రామాయణం అయిపోయింది ఇది. దిస్ ఇస్ యాంటోనీ రామాయణం. తలాతోక లేదు. ఎట్లయితే నీ బ్రెయిన్లో బుర్ర లేదో ఈ స్టోరీ కూడా తలాతోక లేదు. యాంటోనీ ఏమన్నాడు విందాం. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what? సో పండ్లు తిన్న తర్వాత దాని ప్రైజ్ అడుగుతున్నాడు రావణాసురుడు. అంటే దుర్మార్గుడు అయ్యాడు. నీలాగా రావణాసురుడు దుర్మార్గుడు. ఎందుకంటే ఒకవేళ నేను ఒక వస్తువు ఎవరికైనా ఇచ్చేస్తే దీని రేట్ ఇంత అని చెప్పి మరీ ఇస్తాను. కానీ ఇప్పుడు నీ స్టోరీ యాంటోనీ రామాయణం ప్రకారం కూడా ఏం జరుగుతుందంటే రావణాసురుడు ఫస్ట్ తినమని చెప్పిండు, తిన్న తర్వాత ప్రైజ్ అడుగుతున్నాడు. ఇది తప్పు కదా. సో నువ్వు ఎలాంటి దుర్మార్గుడివో రావణాసురుడు కూడా అలాంటి దుర్మార్గుడి అని చెప్తున్నావు. ఓకే యాంటోనీ, ఒప్పుకున్నా. Is the price? Then she calculates Shurpanakha and says $2,000 with GST. Oh. సో రామాయణ కాలంలో కూడా జిఎస్టీ డాలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓహో, యాంటోనీ రామాయణం మామూలుగా లేదురా బాబు, మామూలుగా లేదు యాంటోనీ రామాయణం. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20. సో ఒకటి, ఈ అడవి దండకారణ్యం అడవి ఒరిజినల్గా రాముడిది. దాని మీద కబ్జా చేసుకున్నాడు రావణాసురుడు శూర్పణఖ. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? రావణాసురుడు శూర్పణఖ రాముడికి ట్యాక్స్ ఇవ్వాలి. ఎందుకంటే టెక్నికల్లీ ఈ దండకారణ్యం అంతా కూడా ఇక్ష్వాకు వంశానికి సంబంధించింది. ఇప్పుడు రాముడు రాజు కాదు, రాజు ఎవరు? భరతుడు. సో భరతుడికి పోయి డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ తన సోదరుడే రాజుగా ఉంటే రాముడు ఎందుకు పండ్లకి డబ్బులు ఇవ్వాలి? అంటే దీన్ని బట్టి నీకు లాజిక్ కాదు, నీకు బుర్రలో గుజ్జు కూడా లేదురా నాయన. గట్లుంది నీ కథ. సో డిస్కౌంట్ అడిగారంటే డాలర్లు కూడా అప్పుడే ఉన్నాయి. సూపర్ స్టోరీ. Discount. No, we don't have. సో రాముడు అరణ్యానికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న సొమ్ముల్ని అన్నిటినీ అయోధ్యలో అందరికీ పంచేశాడు, దానమిచ్చాడు. అరణ్యానికి పోయి పండ్లు తిని బతికేట ఆయన దగ్గర డాలర్లు ఎందుకుంటాయి యాంటోనీ? రాముడి దగ్గర డాలర్లు ఎందుకుంటాయిరా? నీకు బుర్ర చెడిందారా? బుర్ర చెడిందా నీకు? లేకుంటే మాట్లాడేటప్పుడు బ్రెయిన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వస్తావా? నాకైతే అట్లనే అనిపిస్తుంది. Despite giving discount, if you don't have the money, then you are not tourists here. టూరిస్ట్ కాదురా. టూరిస్ట్ ఎందుకు అవుతాడు? అరణ్యవాసం చేయడానికి వెళ్ళాడు.
ఆ అరణ్యం కూడా ఇక్ష్వాకు రాజులదే. అసలు రావణాసురుడు శూర్పణఖ కనుక రాముడి దగ్గరికి వస్తే చెప్తో కొట్టాలి వాళ్ళని రాముడు. పోతే రాముడి తత్వం అది కాదు కాబట్టి ఆ పని మా లక్ష్మణుడు చేస్తాడు. అర్థమైందా? You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. సో ఓ మంచి సలహా ఇస్తున్నాడు. ఈ సలహా నువ్వు ఎవరికి ఇవ్వాలి తెలుసా? నీ కమ్యూనిస్టు నికృష్టులకి ఇవ్వాలి. ఐ థింక్ 60లోనో 70లోనో చైనాలో పిట్టలన్నిటినీ చంపేసిండ్రు. కొన్ని లక్షల పిట్టల్ని చంపేసిండ్రు. 5 సంవత్సరం అకాలం వచ్చింది. పిట్టలు ఏం చేస్తాయంటే ఆ పండ్లు తీసుకొని తిని ఆ సీడ్స్ని తీసుకుపోయి అన్ని చోట్ల ఇసురుతాయి అన్నమాట. దాంతో ఎకాలజీ ఏదైతుందో ఇది నడుస్తుంది అన్నమాట. అగ్రికల్చర్ పిట్టల వల్ల నడుస్తుంది. కమ్యూనిస్టులు ఏం చేశారు? పిట్టలన్నీ చంపేశారు. దానివల్ల అకాలం వచ్చింది. సో సనాతన ధర్మంలో అందున రాముడు ఇలాంటి పని చేయడాన్ని ఎందుకు అనుకుంటారు నువ్వు యాంథోనీ? అనుకోవాలి కదా. పర్యావరణాన్ని రక్షించడంలో భారతీయులే ఫస్ట్ ఉన్నారు రా నాయన. వేరే మతాలకి వెళ్తే అక్కడ ఏముండవు, అంత మట్టే, అంత ఎడారి. ఎందుకు అక్కడ ఎడారి ఉందో తెలుసా? వాళ్ళు దే డోంట్ గివ్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి రెస్పెక్ట్ ఇయ్యరు కాబట్టి అన్ని ఎడారులుగా తయారైనాయి. సో నీ ఎడారి మతాలకు చెప్పాలరా నువ్వు అది మాట. రామయ్యకి చెప్తావేంది? రామయ్య పని నువ్వు చెప్పినా చేయకుండా చేస్తాడు. అర్థమైందా యాంటోనీ? What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. రావణుడు సౌత్కి రాలేదురా. రావణుడు లంకకేని వచ్చిండు. నువ్వు పిచ్చిమాలో కానివి, నీకు బేసిక్ జీకే లేదు. రావణాసురుడు ఉండేది లంకలో. ఆ లంక తమిళనాడులో లేదు, ఈ లంక కాదు అది. ఈ రావణ లంక ఉన్నది ఎక్కడో సౌత్లో. చెప్పా కదా, 1500 to 1600 కిలోమీటర్స్ అవతల ఈ లంక ఉంది. అండ్ రావణ ఈజ్ నాట్ ఏ లోకల్, ఈజ్ ఎ ఫారినర్. సో ఇమాజిన్ చేసుకో, ఒక చైనీసోడు ఇండియాలోకి వచ్చాడు అనుకో, ఎక్స్ట్రా చేస్తే అని తన్నెలు కొడతారు. సో రాముడు కూడా ఏం చేయాలి? శూర్పణఖని, ఈ రావణాసురుణ్ణి, కరదూషణల్ని వేసేయాలి. అల్టిమేట్లీ రాముడు చేసింది అదే. నీ బుర్రకు అర్థం కాదా? మీదేమో 7th క్లాస్ బ్రెయిన్లు, 7th కూడా పాస్ గారు, ఫెయిల్డ్ క్యాండిడేటు. కమ్యూనిస్టులు అంతా కూడా గమనించండి ప్రేక్షకులు, వీళ్ళకి బుర్రలు ఉండవు, కామన్ సెన్స్ ఉండవు, చదువులు ఉండదు. వీడు మాట్లాడే మాట 5 minutes మీద ఒకటే మాట మాట్లాడతాడు, 5 minutes తర్వాత వీడు మాట్లాడింది వీడే ఖండించుకుంటాడు. అంత గొప్ప లాజిక్ ఉంటుంది. సో యాంథోనీ ఏమంటున్నాడు విందాం. This children say politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పి దీన్ని దేనికి లింక్ చేస్తాడంటే, నువ్వు కేరళ రాదలుచుకున్నావు, ఎందుకంటే ఇప్పుడు కేరళలో ఎలక్షన్లు జరుగుతున్నాయిగా, మరి గొడవ చేయాలిగా. ఎందుకంటే ఈడి కమ్యూనిస్ట్ పార్టీ అయితే రాదు, మనకు వచ్చే వార్తల్ని బట్టి కాంగ్రెస్ కూడా రాదు, ఇంకోటి ఏదో ముస్లిం పార్టీ ఉంది, ముస్లిం లీగ్ పార్టీ, అది కూడా దాదాపు తక్కువ వస్తాయి అంటున్నారు. సో మోస్ట్లీ బీజేపీ వస్తుంది. సో వీడేం చెప్తున్నాడు? హిందీ కాదు మలయాళం నేర్చుకొని రావాలంట. బ్రెయిన్ లేదంటాం. అందుకే ఇప్పుడు కేరళలో ఎవరైతే ఫైట్ చేస్తున్నారో మోదీ వచ్చి ఫైట్ చేయడరు అక్కడ. మోదీ వచ్చి మాట్లాడిపోతాడు, అమిత్ షా మాట్లాడిపోతాడు హిందీలో. అక్కడ లోకల్గా అల్టిమేట్లీ బీజేపీకి గెలిస్తే అమిత్ షానో మోదీనో అక్కడ సీఎంగా రారు. అక్కడ లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఉంటారు సీఎంగా ఆరు మినిస్టర్లుగా. వాళ్ళకు కేరళ వచ్చు, కేరళ భాషలో, మలయాళం భాషలో మాట్లాడడం వచ్చు. అంటే నువ్వేమనుకున్నావు అంటే ఎవరో నార్త్కేని మలయాళం నేర్చుకుని వచ్చి సీఎం అవుతాడు అనుకున్నా. ఇదేరా బాబు, వీళ్ళకు బుర్ర ఉండదని చెప్పేది. ఇందుకే నేను, వీళ్ళు ఏం మాట్లాడతారో వీడికి అర్థం కాదు. ప్లస్ ఎదురుగా ఎవరైతే కూర్చుంటారో వీడికంటే తక్కువ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి. వీడెందుకు నవ్వుతున్నాడో వాడికి అర్థం కాదు, వాడెందుకు నవ్వుతున్నాడో వీడికి అర్థం కాదు. ఇదేదో పెద్ద జోక్ అని వీడు నవ్వుతున్నాడు. మన యాంథోనీ స్టోరీ అట్లుంది. సో లాంగ్వేజ్ తీసుకొస్తాడనమాట, ఎందుకంటే ఇష్యూస్ ఏం లేవు. ఇప్పుడు కేరళని మొత్తం దివాలా తీశారు, కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒకరు బతకడానికి ఏం లేదు. అయ్యప్ప గుడి నుంచి లేకుంటే
వేరే గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళోంచి డబ్బులు దోసుకొని తిన్నారు. అయ్యప్ప గుడిలో గోల్డ్ కొట్టేశారు. ఇదే ఇలా కథ. వీళ్ళు ఎవరికి జాబ్లు ఇవ్వలేరు. మరి డబ్బులు ఎక్కడికైనా వస్తాయి కేరళకి? సౌదీలోనో అబుదాబీలోనో ఈ కేరళ ఇట్లంతా అక్కడ పోయి అక్కడ కష్టపడి డబ్బులు తీసుకొస్తే వీడు బతుకుతాడనమాట. వీడు ఎకనామీ గురించి మనకు చెప్తాడు. మనం ఈ సన్నాసి మాటలన్నీ విని మనం నవ్వాలన్నమాట, జ్ఞానం తెచ్చుకోవాలి మనం. అటు ఉంటుందండి. You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. ఇదే చెప్పాలరా. ఇప్పుడు నీకెట్లాగో కేరళలో పనులు లేవు, ఒక ఫ్యాక్టరీ ఉండదు. పెడదామంటే ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఫ్యాక్టరీలు పెట్టి ప్రజలు సంతోషంగా ఉందాము, ఇది లేదు. బెంగాల్ చూసాం కదా, బంగాల్లో ఏం చేశారండి? ఉన్న ఫ్యాక్టరీలు మొత్తం మూతపడ్డాయి. తర్వాత ఈ దీదీ వచ్చింది కదా, అప్పుడు కూడా సింగూరులో అక్కడ ఏదో టాటా నాను పెడతా అంటే గొడవ చేసి వాళ్ళు ఎలగొట్టేటట్టు చేసేసింది. వాళ్ళు టాటా నాను మన టాటా గారు ఉన్నప్పుడు గుజరాత్లో పోయి పెట్టుకున్నారు ప్లాంట్. వాళ్ళు మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. గుజరాత్ డెవలప్ అయింది. బెంగాల్ ఏమైంది? దివాలా తీసింది. సో కమ్యూనిస్ట్ ఎక్కడున్నా దివాలా తీయడానికే వస్తారు వాళ్ళు. వీడొచ్చి మనకు నీతులు చెప్తున్నాడు, ఉద్యోగాలు చూసుకోవాలి, అది చూసుకోవాలని. ఉన్న ఉద్యోగాలే మొత్తం గబ్బులేపారు కదరా మీరు. సో బీఫ్ ఫెస్ట్ ఇదే చేయగలవు నువ్వు, ఇంకేం చేయలేవు. సరేరా, బీఫ్ ఫెస్ట్ చేస్తామంటున్నావు, ఒకసారి పోర్క్ ఫెస్టివల్ చేయి. ఒకసారి చేసి మీ ముస్లిమ్స్ ఉన్నారు కదా అందరికీ తినిపి. మరి పోర్క్ ఫెస్టివల్ పెట్టి అందరికీ తినిపి. మరి తినిపియడు. వీడికి గులాంగిరి చేయాలన్నమాట. యాంటోనీ గాడికి వాళ్ళ గులాంగిరి చేయడం తప్పించి ఇంకేం రాదు. వీడు మనకు నీతులు చెప్తాడనమాట. మళ్ళీ వీడు గోధి మీడియా అంటాడు, ఇంకేదో అంటాడు. ఈడే గోధులో కూర్చున్నాడు. వీడు ముస్లింల గోధులో కూర్చొని వేరే గోధి మీడియా అంటాడు. మరి ఉంటుంది. Come do something, work something, respect our culture and go. No. అంటే కేరళ కల్చర్ని ఎవడో రెస్పెక్ట్ చేయట్లేదంట. మరి ఒరే, మీ కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, బీహారీలు అంటే టాయిలెట్లు కరుగుతారు, వాళ్ళకి చదువు లేదు, వేస్ట్ గాళ్ళు అని ఎవరు చెప్పిండ్రా? మీరు చెప్పాలరా రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలో. మీ దగ్గర నేర్చుకోవాలరా. మేము నార్త్లో ఉండేటోళ్ళని ఇన్సల్ట్ చేస్తారు, గుజరాతీలను ఇన్సల్ట్ చేస్తారు, ఉత్తరప్రదేశ్లను ఇన్సల్ట్ చేస్తారు, బీహార్ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. పోనీ ఈడే అంటే మా రేవంత్ రెడ్డి అన్నా కూడా, అంతకుముందు ఇంకెవరో కూడా అట్లనే మాట్లాడాను, పిచ్చి పిచ్చి వాగుడంతా వాగాను. మీ దగ్గర మేము రెస్పెక్ట్ నేర్చుకునేది ఎట్లా మాట్లాడాలో మాకు తెలీదా? సనాతనమైన హిందువులకు ఆర్ హిందూ కల్చర్ ఎవరికైతే అబ్బిందో వాళ్ళకు తెలుసు బాబు ఎలా రెస్పెక్ట్ చేయాలో. కమ్యూనిస్ట్ నికృష్టుల దగ్గర ఎవరు నేర్చుకుంటారు? మీ మీ అలవాట్లు ఎట్లున్నాయో, మీ మాటలు ఎట్లున్నాయో, అందుకే మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయారు మీరు. అటు బెంగాల్ పోయింది, ఇప్పుడు కేరళ కూడా పోతుంది. ఎందుకంటే ఈ పిచ్చివాగుడు అంతా బాగుతారు. మ్యాటర్ ఏమి ఉండదు. మ్యాటర్ మాట్లాడాలంటే మాట్లాడరు, పిచ్చివాగుడే మొత్తం. ఈ పిచ్చివాగుడు వాగుతారు కాబట్టి ఇలా గతి ఎట్లుంది ఈరోజు, అదన్నమాట. సరే, ఏం మాట్లాడుతున్నాడు? One nation, one religion, my dialogue. 1 నేషన్ 1 రిలీజన్ అని ఎవడరా కొట్టుకున్నాడు? క్రిస్టియన్ వచ్చేసి మొత్తం క్రిస్టియన్ కంట్రీ చేస్తా అంటాడు. ఈ ముస్లిం వచ్చి మొత్తం అందరినీ మార్చిపడైతా గద్వా అయింది అంటాడు. మరి వారి గురించి ఎందుకురా మాట్లాడవు? యాంటోనీ మాట్లాడు. వాళ్ళతో జిగిరి కదా. ఆ డబ్బులు ఇస్తాడా, బిర్యానీ పెడతాడా, బీఫ్ బిర్యానీ, మందుకు వస్తాడా రోజు రాత్రి. మరి ఆడి గురించి మాట్లాడతాడు, బిర్యానీ పెట్టాడుగా. ఆడి గురించి మాట్లాడితేనే కదా బిర్యానీ వస్తుంది. వాళ్ళ గులాంగిరి చేస్తేనే కదా బాటిల్ వస్తాయి రాత్రి తాగి పడుకోవడానికి. వాళ్ళని ఎందుకు తిడతాడండి? తిట్టడు. ఏ హిందూ కూడా బీఫ్లు బిర్యానీలు పెట్టడు కాబట్టి ఆయన పొద్దున్న వేస్తే తిడతా ఉంటాడు ఈ యాంటోనీ గడు. Get lost. Okay, this is our land. Behave yourselves. సో అల్టిమేట్లీ అదేటట్టుందరని నీ సంగతి కూడా. కమ్యూనిస్టులు కేరళకి అని వైపౌట్ అయిపోతారేమో అనిపిస్తుంది నాకు. గెట్ లాస్ట్ అని నువ్వు అంటున్నావు, ప్రజలే కమ్యూనిస్టులని గెట్ లాస్ట్ అంటున్నారు. ప్రజలు కమ్యూనిస్టులని గెట్ లాస్ట్ చేసేటట్టున్నారు. మరి దాని గురించి ఏమంటావు యాంటోనీ బాబాయ్? దాని గురించి ఏమంటావు చెప్పు, నేను వింటా. సరే,
నేను యాంతోనీ అన్నా ఏదో అన్నా అని ఒకవేళ నువ్వు ఈ వీడియో చూసి ఇబ్బంది పడితే డిబేట్ చేద్దాం రా, పొలిటికల్ డిబేట్ చేద్దాం. ఏ సిద్ధాంతము ఏ పొలిటికల్ పార్టీ ఈ దేశాన్ని బాగు చేస్తుంది మాట్లాడదాం. వస్తావా? కింద నా నంబర్ రన్ అవుతుంది చూడు, మాట్లాడదాం రా. మరి అంత సబ్జెక్ట్ ఉందా నీకు నాతో మాట్లాడేంత? పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు నీకు, ఏం మాట్లాడతావు నాతో? సో ఏమంటారు ప్రేక్షకులు, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పడాలా? ఎందుకంటే ఒక 2-3 ఎఫ్ఐఆర్లు అయ్యాయి అంటున్నారు. ఈయన ఖచ్చితంగా జైలుకు పంపిద్దామని డిసైడ్ అయి ఉన్నారు చాలామంది. ఎందుకంటే పిచ్చి కుక్క కన్నా కొంచెం పద్ధతి ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకి అసలు పద్ధతి పాడు లేదు. వీళ్ళు ఏం మాట్లాడతారో వీడికి అర్థం కాదు. కమ్యూనిస్టులంతా వేస్ట్గా ఎవరు లేరండి. అసలు జ్ఞానము, బుద్ధి, బుర్ర అసలు ఏముండదు, లాజిక్ ఉండదు. మీరు ఏ టీవీ డిబేట్లో కూడా చూడండి, ఆడ అరుస్తూనే ఉంటాడు, వేరేని మాట్లాడినాడు. అసలు వీళ్ళ దగ్గర మనం పద్ధతులు నేర్చుకోవాలి, కమ్యూనిస్టుల దగ్గర. ఏమంటారో ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వద్దాం. నమస్తే.